ఇలాంటి 3D డిజైన్స్ ఎలా కుట్టుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన క్లాస్లో భాగంగా నేను 3D ఫ్లవర్ అయితే స్టిచ్ చేసి అయితే చూపిస్తున్నానండి. అసలు మిస్ అవ్వద్దు, టిల్ ఎండ్ వరకు అయితే చూడండి, టిప్స్తో కలిపి చెప్తాను. ఇది 3D ఫ్లవర్ అనమాట. దీన్ని నేను కట్ బీడ్స్ యూస్ చేసి నేను ఫ్లవర్ డిజైన్ అయితే చేశానండి. ఇది ఎట్లా చేశాను అనేది నేను పూర్తి డీటెయిల్గా అయితే చూపిస్తానండి. నేను ఫస్ట్ ఒక లేయర్ అయితే కుట్టేశాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా అది ఎట్లా కుట్టామో ఏంటి అనేది తెలియాలి కాబట్టి అందుకని నేను ఒకటైతే కుట్టేసి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ లేయర్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక్క కట్ బీడ్ మాత్రమే తీసుకున్నాను, అంటే స్టెప్ బై స్టెప్ వేసుకుని వెళ్ళాలి కదా. తర్వాత ఇంకొక కట్ బీడ్ అనమాట, అంటే దానికి కొంచెం ఫస్ట్ బీడ్ ఏదైతే వేసామో దానికి ఫస్ట్ బీడ్లో హాఫ్ పార్ట్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి సెకండ్ బీడ్ అయితే తీసుకున్నాను అనమాట. థర్డ్ బీడ్ కూడా సేమ్ అంతే అండి. అలా తీసుకుని ఇంకా ఫోర్త్ స్టెప్కి వచ్చేసరికి 2 కట్ బీడ్స్ చొప్పున అయితే తీసుకున్నాను అనమాట. 2 కట్ బీడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి అక్కడ అంటే కింద మనకి చాలా సన్నగా ఉంది, పైకి వచ్చేసరికి కొంచెం లావుగా మనం డిజైన్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ లావుగా ఉన్న ప్లేస్ కవర్ చేయాలంటే కనీసం 2 కట్ బీడ్స్ అనేవి వేయాలి. ఇంకా పెద్దగా తీసుకున్నాం అనుకోండి అప్పుడు 3 కట్ బీడ్స్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. మన డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం బీడ్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. నేను 2 చొప్పున అయితే తీసుకుంటున్నాను. సేమ్ యాస్టీజ్ చూడండి, మనకి ఇక్కడ క్రాస్ అనేది తిరగాలి కదా. మనం ఫస్ట్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి స్ట్రైట్గా అనేది వస్తుందండి. అంటే మనం ఫస్ట్ నుంచి మనం క్రాస్గా వేసుకుని వెళ్తున్నాము, మిడిల్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం స్ట్రైట్గా వచ్చిందనమాట. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చిన దానికి కొంచెం మళ్ళీ మనం ఏదైతే రైట్ సైడ్ నుంచి క్రాస్ తీసుకున్నామో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అనమాట. అంటే ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్కి క్రాస్ తీసాము, ఇప్పుడు రైట్ సైడ్కి క్రాస్ తీసుకొని వర్క్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఎండ్ వరకు కూడా నేను డబుల్ బీడ్సే వేసాను, 2 బీడ్సే వేసాను, 2 కట్ బీడ్స్ అనేవి వేసాను. సేమ్ యాస్టీజ్ అంతే అండి, ప్రతి దానికి కూడా అట్లానే వేసుకోవాలి. మీకు ఇది క్లియర్గానే కనిపించవచ్చు. ఇప్పుడు చూడండి, అంటే ముందు కూడా క్లియర్గా కనిపించలేదని కాదు, మళ్ళీ కొంచెం అర్థమయ్యేలా చూపించాలి అని చెప్పేసి ఇంకొకటి అయితే చూపిస్తున్నాను. ఇంకా తర్వాత అయితే చూపించాలండి, ఎందుకంటే మళ్ళీ మీకు అదే చెప్తున్నట్టు అదే చూస్తున్నట్టు ఉంటుంది కదా. ఇంక అందుకని నేను జస్ట్ 2 లేయర్స్ మాత్రమే చూపించాను. అంటే థర్డ్ది కూడా నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాకనే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ మధ్యలో మనకి ఏదైనా లైన్స్ వేసుకుంటే బాగుంటుంది అని అనిపించవచ్చు మీకు, అందుకని నేను మధ్యలో కూడా దర్దోజీ అనేది స్ప్రింగ్ దర్దోజీ వేసానండి. అది ఎట్లా వేసాను అనేది కూడా నేను చూపిస్తాను. దట్టు మధ్యలో ఇంకా ఒక బాల్, ఇంకా చిన్న పెరల్ ఇంకా షుగర్ బీడ్ ఒకటి పెట్టాను కదండి, దానికైతే నేను నార్మల్ చేతి సూదితోనే వేసేసాను. అండ్ ఇప్పుడు దర్దోజీ కూడా చేతి సూదితోని అండ్ యారీ నీడిల్తో కూడా ఉపయోగించి వేసుకోవాలండి. అది కూడా ఎట్లా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ క్రాస్ అయ్యాక మిడిల్కి వచ్చేసరికి కొంచెం స్ట్రైట్ వస్తుంది అనేసి, అది ఇక్కడే అండి పార్ట్ చూడండి స్ట్రైట్ వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని చూడండి మనం ఈ ఇటుపక్కకి వంచుతున్నాం అనమాట. అందుకనే మీరు కొంచెం ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి అని అయితే అన్నాను, ఎందుకంటే మీకు ఆ ట్రిక్ అనేది తెలియాలి కదా. మిడిల్కి వచ్చేసరికి ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత నుంచి క్రాస్, కానీ మనకి ఇక్కడ గ్యాప్ రాకూడదు. ఎలా రావాలి క్రాస్, ఎందుకంటే మనం అది కొంచెం స్లైడ్ చేసుకుంటూ రావాలన్నమాట. పైకి వచ్చేసరికి కొంచెం లైట్గా స్లైడ్ చేసుకుంటూ వచ్చేసరికి మనకి యాస్టీస్గా వచ్చేస్తుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇప్పటి వరకు నాకు కామెంట్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా నేను రిప్లై ఇవ్వకుండా లేనండి. అంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాకు రిప్లై ఇస్తారు. ఇలాంటి ఫ్లవర్స్ దేనికి యూజ్ చేసుకుంటాము అంటే చిన్నపిల్లలు పావడాస్ ఉంటాయి కదండి, పట్టు పావడాస్, పట్లంగాలు అవి ఉంటాయి కదా బ్లౌజెస్ మీదకి, తర్వాత లంగాల మీద అక్కడక్కడ చిన్న బుటీస్ కింద వేసుకోవడానికి ఫ్లవర్ అనమాట, ఫ్లవర్ బుటీస్, పెద్ద బుటీస్ వేసుకోవడానికి అక్కడక్కడ అలా కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన డ్రెస్సెస్ ఉంటాయి కదండి, ఇప్పుడు కొత్తగా అందరూ కూడా డ్రెస్సెస్ మీద కూడా వర్క్ చేసుకుంటున్నారు, అట్లా వర్క్ చేసుకోవడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకొకటండి, ఒక సబ్స్క్రైబర్ A3 షీట్ మీద జిరాక్స్ ఎలా తీస్తున్నారు అక్క అని కూడా అడిగారు. అది కూడా నేను నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను.
చూపిస్తానండి. నేను మీకు క్లియర్గా అది ఇన్ఫామ్ చేస్తాను దానికోసం ఎట్లా తీయించుకోవాలి ఏంటి అనేసి. ఇదిగోండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదైతే ఈ 3D ఫ్లవర్ అయితే కంప్లీట్ అవుతుంది. మీరు ఏదానికైనా సరే నేను ప్రతిసారి చెప్తాను కదా, అవుట్లైన్ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అవుట్లైన్ మాత్రం వేసుకోవాలి. మీరు స్టార్టింగే చూసారు కదా, నేను అవుట్లైన్ వేస్తేనే దాని అందం అనేది కనిపించింది. కానీ యాక్చువల్గా అయితే అండి నాకు కెమెరా సపోర్ట్ చెయ్యకపోవడం వల్ల ఏంటో నాకు తెలియదు, కానీ ఇది అవుట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు స్టార్టింగ్లోనే నేను ఒక ఫోటో కూడా పిన్ చేసి పెట్టాను, అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చాలా యూజ్ అవుతుందండి, ఈ డిజైన్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం బ్లౌజెస్కి ఇప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకుని తీగల కింద అలా కూడా మనం ఒక డిజైన్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. చాలా రిచ్ లుక్లో అయితే కనిపిస్తుందండి. వీటినే మళ్ళీ బ్రోచెస్ కింద కూడా అంటే మనం కట్ వర్క్ చేసుకోవచ్చు అండి. బ్రోచెస్ కింద కూడా కట్ వర్క్ చేసుకుని వాటిని మనం 3D ఫ్లవర్స్ టైప్లో ఇప్పుడు బ్రోచెస్ పెడుతున్నారు కదా బ్లౌజులకి మిడిల్లో, అంటే బ్లౌజ్ నడడానికి మిడిల్లో పెట్టుకోవడం అలాంటివి కూడా చేసుకోవచ్చు అండి. ఇలాంటి ఫ్లవర్ మీకు తెలుసు కదా, ఎప్పుడు కూడా ఇలాంటి కట్ బీడ్స్ కానీ దర్దోసి కానీ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది. సీక్వెన్స్ మళ్ళీ అలా కనిపించదు, సీక్వెన్స్ అంత రిచ్గా అయితే కనిపించదండి. కానీ మ్యాక్సిమం ఇలాంటివి చేసుకుని మామూలు మీరు నార్మల్ వేర్ బ్లౌజెస్ ఉంటాయి కదా అట్లాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను దర్దోసి కూడా ఎట్లా కుట్టాలి అంటే దాన్ని ఎట్లా ట్విస్ట్ చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు నేను నార్మల్ నీడిల్తో తీసుకున్నాను అనమాట, కానీ చాలా సన్నంగా ఉండాలి. ఆ నీడిల్ వచ్చేసరికి మనం దారం ఎక్కిచ్చేసుకొని ఫస్ట్ అయితే కిందకి ఇంకా పెట్టేయాలి. కానీ నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాను. అదేంటంటే నేను ఇంకా అక్కడ ముడి వేయకుండా నేను పక్కన సైడ్కి గుచ్చుకుని ఉంచాను అనమాట. కానీ దానివల్ల జారిపోతుంది. కానీ మీరైతే అలా చేయకండి. జస్ట్ మామూలుగా మీరు 3 అంటే మనకి ఫ్లవర్ కానీ లేదంటే మీరు దేనికైనా యూజ్ చేసినప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు నార్మల్ నీడిల్తో గుచ్చేసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది. చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. జస్ట్ మనకి ఎంత సైజ్ కావాలో అంత దర్దోసి పీస్ తీసుకుని జస్ట్ ఇప్పుడైతే నేను ఒక పక్కకైతే గుచ్చేసాను అనమాట. ఎక్కించాను, గుచ్చేసాను. అట్లా 3 కూడా చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇప్పుడు పక్కన పెట్టి ట్విస్ట్ చేశాను. అసలు అవ్వలేదండి, చాలా వరకు జారిపోయింది. నేను దాన్ని ఎడిట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు నార్మల్ నీడిల్తో మనం ఫస్ట్ అయితే కుట్ట అనేది వేసుకున్నాము. యారీ నీడిల్తో నాట్ అంటే తిప్పుకొని మనం ముడి అనేది వేస్తున్నాం అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను నార్మల్ నీడిల్తో అనేది వేసేసుకున్నానండి 2 లైన్స్. ఇంకా అది బ్యాక్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ కూడా ముళ్ళు అవి లేకుండా చాలా నీట్గా ఉంది కదా. మనం ఆల్రెడీ ముందు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా మనం జస్ట్ ట్విస్ట్ చేసేసుకుని ఇంకా నాట్ వేసేసుకోవడమే అనమాట. చూడండి, ఫస్ట్ అది మాత్రం చాలా పొడవుగా వచ్చేసింది. దట్టు ఏంటంటే జారిపోయింది అనమాట. నేను ముడి వేయకుండా నేను మీకు ముందు చెప్పాను కదా పక్కకు తీసి పెట్టానండి అని చెప్పేసి, అట్లా వేయడం వల్ల అది కొంచెం లూజ్ వచ్చింది. ఇవి ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల చాలా బాగుంది. అంటే ఇవి ఫ్లవర్స్ వాటిలో కూడా మంచిగా మిడిల్లో అట్లా యాడ్ చేసుకుంటే బాగుంటాయండి. అంతేకాని వాటిని సపరేట్గా ఏ బుటీస్కో దేనికో యూజ్ చేద్దామంటే అసలు బాగోవు. ఇట్లాంటి ఫ్లవర్స్ కానీ లేదంటే ఇప్పుడు మనం ఒక లీఫ్ కుడతాం కదా అలాంటి వాటికి కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. డిజైన్ ఏం బాగాలేదు కదా, అస్సలు నచ్చలేదు కదా, ఆగండి మరి. చూడండి, అవుట్లైన్ వేసాను. అవుట్లైన్ వేస్తే ఎంత నీట్గా ఉందో కదా. దట్టు గ్రీన్ వేయడం వల్ల కొంచెం డల్గా ఉంది, కానీ చాలా అంటే చాలా బాగుందండి డిజైన్. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.